పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. అల్లు అర్జున్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ అనౌన్స్మెంట్ వీడియోతో మనకు కన్ఫర్మేషన్ ఇచ్చి పడేసిండు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇది కమర్షియల్ సినిమా స్టాండర్డ్స్ ని పెంచుతామని తొందరలో. కమర్షియల్ సినిమాల్లోనే నేను ఆ రిఫైనిటీ తీసుకొస్తా, నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తా. పిచ్చెక్కిపోయేలాగా కమర్షియల్ సినిమా అందరు చూసారు, అందరు ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ మ్యాన్. అయితే ఇదేమో సైన్స్ ఫిక్షన్ మూవీ, మరి దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఎలా యాడ్ చేస్తారు, మాస్ ఎలిమెంట్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఈ సినిమా ఉండదు అని మనకు అర్థమవుతుంది. అయితే డైరెక్టర్ అట్లీ విషయానికి వస్తే, ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలు వేరు, ఇప్పుడు ఆయన ఎంచుకున్న జాన్రా వేరు. అట్లీకి ఈ జాన్రా ఏం కొత్త ఏం కాదు, ఎందుకంటే ఆయన సైన్స్ ఫిక్షన్ మూవీ అయినటువంటి రోబో మూవీకి వర్క్ చేశాడు కాబట్టి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండే ఉంటుంది. కాబట్టి ఆయన తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సో అట్లీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసిండని మనకు అర్థమవుతుంది. అయితే అల్లు అర్జున్ గారి బర్త్డే రోజు ఏదో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వీడియో సినిమాకి సంబంధించి పోస్టర్ గ్లిమ్స్ వదులుతారు అనుకున్నాం, కానీ అసలు ఈ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆయన చేస్తున్నారని మనకు అనౌన్స్మెంట్ వీడియో వచ్చేదాకా తెలియదు. అసలు ఇది ఒక సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిండు అల్లు అర్జున్ అని అనుకోవచ్చు ఆడియన్స్ కి. విఎఫ్ఎక్స్ కోసం యుఎస్ఏ వెళ్ళారంటే హాలీవుడ్ రేంజ్లో మూవీ ఉండబోతుందని మనకు అర్థమవుతుంది. సో ఈ సినిమా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని పెంచాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు అల్లు అర్జున్ గారు.